చేపల పులుసు చిక్కటి గ్రేవీతో చేప ముక్క ఉప్పు, కారం, పులుపు బాగా పట్టి పర్ఫెక్ట్ టేస్ట్‌తో రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. అంతేకాకుండా నేను చెప్పిన విధానంలో చేయటం వలన చేప ముక్కలు విరిగిపోకుండా కూడా ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. నేను రాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సబ్స్క్రైబర్ అడిగిన చేపల పులుసు చేయబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టీ స్పూన్ల ధనియాలు వేశాను. తర్వాత 7 లవంగాయలు, 3 దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని పచ్చి కొబ్బరిని సన్నని ముక్కలుగా తరిగి వేశాను. 1 స్పూను గసగసాలు వేయాలి. పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు కొన్ని వేయాలి. వీటన్నిటిని మిక్సీకి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 60 గ్రాముల చింతపండును ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ బొచ్చె చేపను తీసుకున్నాను. ఈ చేప ముక్కల్ని రాళ్ళ ఉప్పు వేసి 3 సార్లు కడిగాను. తర్వాత కొంచెం పెరుగు వేసి కడిగి 2 సార్లు మంచినీళ్ళతో కడిగా. ఇలా చేయటం వలన చేపకున్న నీచు వాసన పోతుంది. తర్వాత వెడల్పాటి లోతు తక్కువ ఉన్న గిన్నె తీసుకొని అందులో చేప ముక్కల్ని పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, 1 ఉల్లిపాయను పొడవు ముక్కలుగా తరిగి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేశాను. గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ను కూడా వేసుకోవాలి. 3 టీ స్పూన్ల కూరకారం వేయాలి. కూరకారం లేని వాళ్ళు 2 టీ స్పూన్ల కారము, 1 స్పూను ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన పొడి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేయాలి. ఒకటిన్నర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంట్లో ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై ఈ గిన్నెను పెట్టి సిమ్లో ఉంచి ఉడికించాలి. చేప ముక్కల్లో నీరు ఊరుతుంది. ఈ నీరంతా ఇమిరేదాకా సిమ్లో ఉంచి ఉడికించాలి. ఇప్పుడు నీరంతా ఇమిరింది. ఈ స్టేజ్లో చింతపండు రసం పోసుకోవాలి. తర్వాత పావు గ్లాసు నీళ్లు పోయాలి. చేపల కూరలో ఎక్కువ నీళ్లు పోయకూడదు. చేప ముక్క మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోయాలి. ఇదంతా బాగా కలిసేలాగా గిన్నెను కుదుపుతూ కలపాలి. చేపల కూరలో గరిటె వాడకూడదు. గరిటె పెట్టి కలిపితే ముక్కలు విరిగిపోతాయి. దీన్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడికించాలి. వీడియోలో చూపించిన విధంగా మధ్యలో గిన్నెను కుదుపుతూ కదిలించాలి.
గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించాలి. గ్రేవీ చిక్కబడింది. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.